నమస్కారం. నేను మీ డాక్టర్ సౌజన్య, అనస్థెటిస్ట్ అండ్ లైఫ్ కోచ్. సన్నగా నాజుగ్గా కనిపించాలనుకొని ఫాస్టింగ్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో. ఫాస్టింగ్ చేయడం మంచిదే, కాకపోతే ఇంప్రాపర్గా వితౌట్ మెడికల్ సూపర్విజన్ చేసిన ఫాస్టింగ్ మీకు లైఫ్ రిస్క్ తెచ్చిపెడుతుందని గమనించండి. ఈ మధ్య జరిగిన ఒక సంఘటనలో ఒక 20s ఉన్న యంగ్ బాయ్ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ చెప్పిండని 3 weeks అంటే 21 days ఫాస్టింగ్ ఛాలెంజ్ తీసుకొని తర్వాత ఒక పార్టీకో ఫంక్షన్కో వెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత హీ డెవలప్డ్ నాసియా, వామిటింగ్ అండ్ దెన్ ఫెల్ అన్కాన్షియస్ అండ్ హీ వాజ్ బ్రాట్ టు ద ఎమర్జెన్సీ. సిపిఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలోకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఈ అబ్బాయిని. అయితే హిస్టరీలో ఇన్వెస్టిగేషన్స్లో తేలింది ఏంటంటే ఈ 21 days ఛాలెంజ్ తీసుకుని ఫాస్టింగ్ చేసిన తర్వాత వెన్ హీ వెంట్ ఫర్ ద ఫుడ్ హీ హ్యాడ్ అ హై కార్బోహైడ్రేట్ మీల్. హై కార్బోహైడ్రేట్ మీల్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే బాడీలో దెర్ విల్ బీ ఎ సడన్ స్పర్జ్ ఆఫ్ ఇన్సులిన్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. అలా జరిగినప్పుడు యూ విల్ హ్యావ్ అ సడన్ లోవరింగ్ ఆఫ్ పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. దీనివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు, దీనివల్ల మజిల్ వీక్నెస్ రావచ్చు. తర్వాత పొటాషియం లోవర్ అవ్వడం, మ్యాగ్నీషియం లోవర్ అవ్వడం వల్ల ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ద హార్ట్ మజిల్. అట్లాంటప్పుడు హార్ట్లో అరిథ్మియాస్ డెవలప్ అయ్యి హార్ట్ రేట్లో అన్నెసరీగా రిస్కీ చేంజెస్ వచ్చి హార్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అండ్ రిస్క్ ఉంటుంది. సో ఇట్లా ఫాస్టింగ్ ఇంప్రాపర్గా వితౌట్ మెడికల్ సూపర్విజన్ చేయకుండా ప్రాపర్గా న్యూట్రిషనిస్ట్ అండ్ మెడికల్ సూపర్విజన్లో చేయటం సర్వదా శ్రేయస్కరం. ఓకే, థ్యాంక్ యూ అండ్ బీ సేఫ్.